రాముడికి ముందు అలా శ్రీ అని ఎందుకు వచ్చింది? రామా, నేను నీవాణ్ణి అన్నాను, తవాస్మి అన్నాను. ఎవడికి వాడు నేనే అని కూర్చుంటున్నాడు అహంకారంతో. ఇక వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టడం వెనుకున్నటువంటి కారణం? దేవుడు పూజ వెనకాతల ప్రతిదీ మన రక్షణ కోసమే తప్ప. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం నవమి కళ్యాణం, మళ్ళీ తర్వాత రోజు వచ్చేసి పట్టాభిషేకం చేయాలంటారు. ఏ రోజు అవతరించాడో ఆ రోజు కళ్యాణం చేయాలి అని. ఆధ్యాత్మికత, భక్తి రెండు ఒకటే అంటారా? ప్రేమ వ్యక్తుల మీద ఉంటే లవ్, ఎఫెక్షన్ అంటుంటారు. అది దైవం మీద ఉంటే దాన్ని భక్తి అంటారు. భక్తి మార్గంలో ఉన్నవారు సైన్స్ని ఎలా చూస్తారు, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇంతకంటే పైకి వెళ్ళకండి, వెళ్తే పెను ప్రమాదం వస్తుంది. మనిషి తన జీవితం మొత్తంలో కూడా వేదాల సారాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారంటారు? వేదానికి విరుద్ధంగా చెప్తే రామాయణమైనా మనం గ్రహించాం, వేదానికి విరుద్ధంగా మహాభారతం చెప్తే దాన్ని మనం గ్రహించాం. ముక్తి అంటే అసలు నిర్వచనం ఏంటి? ముసలితనం రాదు, మరణం రాదు, నిద్ర రావడం అనేది ఉండదు. ఇక అసలైన సంపద జ్ఞానం అంటారు. మరి ఆ జ్ఞానం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, అది బహురూపాలుగా కొన్నిసార్లు వికృతంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితులు. జ్ఞానం కలిగిన వాడు అందరికంటే గొప్పవాడు కదా. మరి అలాంటప్పుడు జ్ఞానం వికృత రూపంలోకి ఎందుకు వెళ్తుంది? జై శ్రీమన్నారాయణ మంత్రంలో ఉన్నటువంటి అర్థం ఏంటి? నారాయణ విడదీస్తే నారములకు ఆధారమయ్యాడు గనక ఆయన నారాయణ. విష్ణుమూర్తి సకల దేవతా స్వరూపం, కానీ 4 చేతులు 4 ఆయుధాలు ఏంటి? 4 ఆయుధాలు కాదు, 5 ఆయుధాలు ఉన్నాయి.